ఈ ల్యాండ్ రేట్స్ ఏదైతే కరెక్షన్ ఉందో మార్కెట్ వాల్యూకి యాక్చువల్ రిజిస్ట్రేషన్ వాల్యూ అట్ ఎస్ఆర్ఓ ఎంఆర్ఓ లెవెల్లో కావచ్చు, లేదంటే ఎస్ఆర్ఓ లెవెల్లో కావచ్చు, పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ ఆర్ గుంటకి ఉన్న వాల్యూ అయితే ఎకరాల వాల్యూ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో దీనివల్ల ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్కి వచ్చే స్టాంప్ డ్యూటీ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయనే ఉద్దేశంతో అండ్ అదర్ కాంపోనెంట్ లైక్ బ్లాక్ కాంపోనెంట్ కూడా ఎక్కువ ఉంటుందన్న దాంట్లో గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు కరెక్ట్ ద మార్కెట్ వాల్యూ. సో ఏదైతే ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న వాటిలో అన్నిటికీ కూడా కరెక్షన్ అనేది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year, బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు మెటీరియలైజ్ నౌ. సో ఇది ఎక్కడెక్కడ వస్తుందంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో వస్తుంది అండ్ 20 మున్సిపాలిటీస్, కార్పొరేషన్ లిమిట్లో కూడా వస్తుంది. ఈ 20 మున్సిపాలిటీస్ ఎక్కడెక్కడ వస్తున్నాయంటే ఒకటి దమ్మాయిగూడ, దుండిగల్, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, కోంపల్లి, మేడ్చల్, నాగారం, పోచారం, తూమ్కుంట, ఆదిబట్ల, జల్పల్లి శంషాబాద్ దగ్గర, మణికొండ, నార్సింగి, పెద్దంబర్పేట్, శంషాబాద్, తుక్కుగూడ, తుర్కాయంజల్, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్. సో ఈ 20 మున్సిపాలిటీస్లో కూడా ల్యాండ్ రేట్స్ అనేది పెరుగుతుంది. అంటే సపోజు మనకి పర్ స్క్వేర్ యార్డు ఒక 5,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందనుకుందాం. ఇప్పుడు దాని కరెక్షన్ ఎంత చేస్తారనేది చెప్తారు. ఇన్ కేస్ ఒక 20%, 30% పెరిగినా కూడా స్టాంప్ డ్యూటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా రిజిస్ట్రేషన్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళు, ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ తొందరగా చేసేసుకోండి. యూ కెన్ సేవ్ సమ్ మనీ. అండ్ కార్పొరేషన్స్లో కూడా బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ, జాగీర్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్స్ లిమిట్లో, జిహెచ్ఎంసీ లిమిట్స్లో వస్తే ఇది కూడా పెరుగుతుంది. సో ఇన్కమ్ కూడా గవర్నమెంట్కి అరౌండ్ 2,000 crores వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ టైం అయితే దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో ఎలా, ఎప్పుడు అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు చూద్దాం ఎంత రేషియో పెరుగుతుంది, ఏ వాల్యూలు ఎలా పెరుగుతున్నాయి అనేది. సో బట్ రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు శంకర్పల్లి అనే లొకేషన్ తీసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ మనకి 7,000, 6,000 రేంజ్లో ఉంది. సో అదే కనుక ఇప్పుడు 15,000, 12,000 అట్లా పెరిగే ఛాన్స్, 50% పెరిగిన ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం ఎంత పెంచుతారు, ఎలా పెంచుతారు అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో లెట్ us వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్. థ్యాంక్ యూ.